హలో పిల్లలు, కిడ్స్ కథలు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తెనాలి రామకృష్ణ సిరీస్ లో మనం చెప్పుకోబోయే కథ రాయలు వారికి తీరని దాహం. మనం కథలోకి వెళ్ళబోయే ముందు మీరందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో గంట సింబల్ ని కొట్టండి, మీకు అన్ని వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం. విజయనగర సామ్రాజ్యంలో ఎండలు మండిపోతున్నాయి. అంతటి ఎండలో కూడా రాయలవారు వేటకెళ్ళి తిరిగి వస్తూ అలసిపోయి ఒక తోటలో విశ్రమిస్తూ ఉన్నారు. అదే తోటలో ఒక ముసలాయన కష్టపడుతూ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు. దీన్ని గమనించిన రాయలవారు ఆ వృద్ధుడిని పిలిచి, తాత, ఈ వయసులో ఇంత కష్టం అవసరమా? మీరిప్పుడు నాటే మొక్కలకు వచ్చే ఫలాలు తినడానికి మీరు ఉంటారో ఉండరో కదా అని అడిగాడు. అయితే దానికి ఆ వృద్ధుడు ఇలా సమాధానం చెప్పాడు, మహారాజా, మా పూర్వీకులు నాటిన మొక్కల ఫలాలు నేను తిన్నాను. ఇప్పుడు నేను నాటే మొక్కల ఫలాలు నా మనవాళ్ళు తింటారు అని సమాధానం చెప్పాడు. ఆ సమాధానం విన్న మహారాజుకి చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఆ ఆనందం ఆ వృద్ధుడికి కొన్ని బంగారు నాణ్యాలు ఇచ్చి అక్కడి నుంచి మహారాజు బయలుదేరారు. కానీ ఆ వృద్ధుడు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే ఒక మాట చెప్పాడు. అది మహారాజును బాగా వెంటాడి. అరే, మన సామ్రాజ్యంలో కూడా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని బాగా ఆలోచించడం మొదలు. ఆ ఆలోచనలో పడి ప్రస్తుతం రాజ్యంలో ఉన్న సమస్యల్ని, కష్టాల్ని మహారాజు మర్చిపోయారు. దీన్ని గమనించిన తెనాలి రామకృష్ణ, అరే, మహారాజు ప్రస్తుతం ఉన్న సమస్యలు, కష్టాల మీద దృష్టి సారించడం లేదని అర్థమయ్యి మహారాజుకు ఒక పాఠం చెప్పాలనుకున్నారు. అయితే మరుసటి రోజు సభలోకి తెనాలి రామకృష్ణ ఒక చెంబు, అందులోని కొన్ని నీళ్లు తీసుకొచ్చారు. ఆ సభ జరుగుతున్న సమయంలో ఆ చెంబులో నుంచి ఆ నీళ్లు తాగుతాడు. తాగిన తర్వాత మహారాజు చూసి, రామకృష్ణ, ఆ నీళ్ళేంటి? వాటిని ఇక్కడికి తెచ్చుకుని ఎందుకు తాగుతున్నావు? అందులో ఏమైనా ప్రత్యేకం ఉందా అని అడిగారు. అయితే రామకృష్ణ దానికి, అవును మహారాజా, ఈ చెంబులోని నీళ్లు తాగితే మనకు భవిష్యత్తులో ఇంకెప్పుడూ దాహం వేయదు అని అన్నాడు. మహారాజు, అవునా, నాకు కూడా కొన్ని ఇవ్వండి అని అడిగారు. అయితే మహారాజు ఆ చెంబు తీసుకుని ఆ నీళ్లు నోట్లో పోసుకోగానే ఆ నీళ్లు చాలా ఉప్పుగా ఉన్నాయి. అవి అక్కడికక్కడ ఉమ్మేశారు. అయితే అప్పుడు రామకృష్ణ, ఏంటిది అని అడిగారు. తెనాలి రామకృష్ణుడు ఇలా చెప్పాడు, మహారాజా, రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజు ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోవడం ఎంత తప్పో చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం చేశాను అని అన్నాడు. అదే విధంగా మహారాజు చేసిన తప్పుని తెనాలి రామకృష్ణ ఒక్కసారి గుర్తు చేశారు. రాజ్యంలో ఉన్న సమస్యల గురించి, కష్టాల గురించి మనం ఆలోచించడం మానేశాము అని తెనాలి రామకృష్ణ మహారాజుకు చెప్పాడు. మహారాజా తన తప్పును తెలుసుకుని ఆలోచనని మార్చుకున్నాడు. ఈ కథలో నీతి ఏంటంటే, రేపటి గురించి అతిగా ఆలోచించి ఆందోళన చెందడం కంటే ఈ రోజు మనకున్న బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చడం ముఖ్యం. సో ఇది మన కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కిడ్స్ కథలు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.